అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. ఉస్మానియాకు 1000 కోట్లు, ఫుల్ ఖుషైన్రు స్టూడెంట్లు. తెల్లారితే సర్పంచ్ ఎలక్షన్, ఈ రాత్రికి ఉంటది కలెక్షన్. రువ్వడిగా మేడారం పనులు, రాయచోటి నుంచి వచ్చిన రాళ్ళు. కొండెక్కి కూకున్నది చికెన్, మస్తు పిరముంది మటన్. దివిలకు యునెస్కో గుర్తింపు, కనబడని సంపద అని మెప్పు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పిలిచింది, హార్వర్డ్ యూనివర్సిటీ రమ్మన్నది, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇచ్చిండు, మసాచ్యుసెట్స్ యూనివర్సిటీలో మాట్లాడిండు అనే వార్తలు చదువుతుంటాం. గవన్నీ దునియాలో పేరు పోయిన పెద్ద కాలేజీలు అన్నట్టు. అరే మన కాడ యూనివర్సిటీ లేవా, మనమెందుకు గట్ల తయారు కావద్దు? ఏమేం సవలతులు కావాలనో చేస్తే అక్కడోళ్ళే మన కాడకొచ్చి చదువుకునే లెవెల్ ఉంటాం కదా. గసొంటిది షురువైనట్టే మన తెలంగాణలా. ఏడా అంటారా, ఇంకేడా? చెలోయు ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. మళ్ళా ఆగస్టులో వచ్చి మాటిచ్చినట్టే ఆర్ట్స్ కాలేజీ ఆకిట్ల మీటింగు. ప్రొఫెసర్ కాసిం సార్ ఏమన్నాడో ఇనుండ్రి. ఫస్ట్ అయితే 1965లో ఈ దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లనెక్కారు. ఆ తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కారు రేవంత్ రెడ్డి గారు. సీఎం సార్ లవ్వులబడ్డటుల్లో గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సీఎం సార్ ఓయూకు ఉత్తగేం రాలే, 1000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిండు. ఇంకొక 1000 కోట్లు జీవో తీసుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన. ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. గుండెకు జబ్బొస్తే మనిషి పోతాడు. తెలంగాణలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సమస్య వస్తే ఆ తెలంగాణ సమాజానికే తీరని నష్టం తీసుకొస్తుంది. గా పైసలతోని యూనివర్సిటీల సౌలతులు పెంచి మంచి చదువులు ఇస్తారట, ఇంకింతమంది సార్లను తీసుకుంటారట. మీకు అటానమస్గా మీకేస్తున్న మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఎవరైనా మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పరు. వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించుడు కాదు, పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది. ఛాయ్ తాగిపించండి, మధ్యాహ్నం వస్తే ఇంత భోజనం పెట్టండి, కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి. ఒక టీచర్ ఉద్యోగం పైరవికారుడికి ఇస్తే రాబోయే 35 ఏళ్ళు 8,000 మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు చెడగొడతారా? ఇప్పుడు మన చదువుల కథ ఎట్లుందో గిట్లా చెప్పుకొచ్చిండు సీఎం సారు. అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, పెద్ద నౌకరీ అయ్యా, నువ్వు ముఖ్యమంత్రి అని వస్తుంటారు కొడంగల్ నుంచి. వాడిని పిలిచి అప్లికేషన్ పెట్టుకోరంటే వానికి రాయనికి వస్తలేదు. వేరే పని చేసేటోనికి పని ఇప్పించుడు నాకు అలకగా ఉన్నది. ఇంజనీరింగ్ చదివిండి అంటే ఇప్పించుడు చాలా కష్టంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీషే రాదని కొందరు రెడ్డిస్తున్నారు కదా. నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా. గూడు పుటాని నాకు తెలియదు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్ కు, జపాన్ కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. కనీసం మనం ఏబిసిడీలు అన్న రాయగలుగుతున్నాం. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను ఆయన మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు, ఒకరి తర్వాత ఒకరిని. భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే, అది నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ వేరు, కమ్యూనికేషన్ వేరు. తెలంగాణ కోసం విద్యార్థులు ఎట్లా కొట్లాడింది, రాష్ట్రం వచ్చినాక ఏలటోళ్ళు పట్టించుకొని ముచ్చట అంతా చెప్పుకొచ్చిండు. చాలా మంది 2 ఏళ్లలో నువ్వేం చేసినవయ్యా, మేం చూడు 10 ఎకరాలలో ముఖ్యమంత్రి బంగళా కట్టుకున్నాం, 25 ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం. తెలంగాణ ప్రజలే కాదు, ఆలు మొగళ్ళ మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం. మేము చూడు ఎన్ని కట్టినామని ఒక 4 చెప్పిరాలు, నేను కూడా 4 చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో, గుడిలో వినిపించవలసిన జయ జయ హే తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను. దొరల గడీలలో పెరిగిన తెలంగాణ తల్లి కాదు, బహుజనులలో బస్తీలలో నుంచి వచ్చిన తెలంగాణ తల్లి నిండు మనసుతో దర్పం ఉట్టిపడేలా
ఈ జాతికి తెలంగాణ తల్లిని అంకితం చేసి 10 ఏళ్ళు లేని వాళ్ళు ఏది చక్కగా చేయలే కానీ 2 ఏళ్ళు అయిందో లేదో మమ్మల్ని నెట్టిస్తురని గరమైండు బీఆర్ఎస్ లీడర్ల మీద. మీరు 3,000 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు కానీ ఏ దళిత బిడ్డ కన్నా 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా? మన చేనుకు ఏ పురుగు వాడితే ఏ మందు కొట్టాలనో ఏం ఎరువేయాలనో తెలిసినోని, తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు. ఏ ముచ్చట ఎట్లున్నా ఉద్యమాల ఉస్మానియా యూనివర్సిటీకి 2వ పారి సీఎం సార్ వచ్చుడు 1000 కోట్ల రూపాయలు ఇచ్చుడుతోటి అలా చదువుతున్న వాళ్ళంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఒక ఆయన సవాలు విసిరిండు, శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయిరా అని. నేను వాళ్ళలాగా దొంగను కాదు, ఫామ్ హౌజులు కట్టుకోలేదు, గడీల లాంటివి నిర్మించుకోలేదు. రేపు గీ యాళ్లకు కొత్త సర్పంచులు వచ్చినట్టేనబ్బా. అంతటా కాదు గాని కొన్నూర్లకు ఎవలను గా సీట్ల కూర్చుండబెట్టాలనో ఓటర్ దేవుళ్ళు ఫిక్స్ అయినరు గాని ఏలుకు ఇంకు రుద్దుకొని కాగితాల మీద చూపించుడు ఒకటే మిగిలింది. కానీ ఈ రాత్రికి గా పల్లెలలో జోరుంటది పోన్రి. అటు లీడర్లు జాగారమే, ఇటు ఓటర్లు జాగారమే. ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఒకెత్తు, తెల్లారేదాకా నడిచేది ఒకెత్తు. మళ్ళా రేపు ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుండి కౌంటింగ్ కూడా రేపే మొదలవుతుంది. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఇంకు బూట్లు, స్టాంపు ముద్రలు ఏ ఊరి ఆ ఊరికి చేరినాయి. ఈ వటకొచ్చిన వాళ్ళు రాత్రి పల్లెలోనే ఉంటారు, తెల్లారే ఓట్లు కాబట్టి. మాక్ పోలింగ్ లాగా బాక్స్ అంతా ఓపెన్ చేసి చూపించి బాక్స్ సీల్ చేసి తర్వాత ఏజెంట్ల ముందు ఓటింగ్ స్టార్ట్ చేయడమే అంతే. సర్పంచ్కి ఒక పేపర్, వార్డు మెంబర్లకు ఒక పేపరు. పేర్లు ఉండే ఈ గుర్తులను చూసి ఓటేయాలి. అది కూడా పొద్దుగాల 7 గంటల సందేనుల్లో. మనకు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తాము. 1 to 2 లంచ్ తదుపరి 2 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 31 జిల్లాల్లో 3,836 పల్లెలు, 27,000 వార్డులలో రేపే ఓట్లు. సర్పంచ్ పదవులకు 13,000 మంది, వార్డు మెంబర్లు కావాలని 67,000 మంది పోటీ పడతారు. 4,000 మంది సర్పంచులు, 9,000 మంది వార్డు మెంబర్లకు ఈ తిప్పలు లేకుంటే ఏకగ్రీవమైనరు ముందే. మీ ఊర్లో బల్లెనో, గ్రామ పంచాయతీలనో, కమిటీ హాల్లోనో పోలింగ్ సెంటర్ ఉంటది. పోత ఏదో ఒకటి గుర్తింపు కార్డు పట్టుకపోరి మర్చిపోకుండా. వాళ్ళు రేషన్ కార్డు ఉపయోగించుకోవచ్చు, ఎలక్షన్ ఐడి కార్డు ఉపయోగించుకోవచ్చు, అలాగే వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా రిజిస్ట్రేషన్ పేపర్స్ కానీ. ఏం మెల్లకపోతామైతే అని లాపర్వ చేయకూర్రి. ఎందుకంటే 1 గంట దానికనే ఓట్లు. అప్పటిదానిక లైన్లు ఉన్న వాళ్ళకే ఇంకంటే ఇస్తారు. నిమిషం లేట్ అయినా ఇంటికే. ఇక అటెన్కి ఏజెంట్ల ముంగట బాక్సులకు బందోబస్తు సీలేస్తారు. వాళ్ళ ఏజెంట్స్ ముందు ఇది చేయాల్సినటువంటి ప్రక్రియ సార్. ఇది క్లోజింగ్ కానీ ఓపెనింగ్ కానీ ఇది ఓపెన్ అయింది. కింద కూడా చాలా టెక్నిక్ గా ఓపెన్ చేయాల్సిందే. ఇది టెక్నిక్ గా ఓపెన్ చేయాల్సిందే. ఇది యాంటీ క్లాక్ వైజ్ చేయాలి ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు, ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు క్లాక్ వైజ్ చేయాలి. ఓ గంట సేపు భూవా బ్రేకు. బరాబర్ 2 గంటలకు మళ్ళీ అదే ఏజెంట్ల ముంగట బాక్సుల తాళం తీస్తారు. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క పర్యవేక్షణలో ఆ పీఓ అండ్ ఏపీఓస్ ఒక్కొక్క వార్డు డిక్లేర్ చేస్తూ గ్రామ పంచాయతీ పక్కన పెడతారు. చివరికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా దాన్ని కూడా చేస్తారు. అంటే వార్డు, జీపీ ఈ 2 వేరు చేసుకుని కౌంటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. ఫస్ట్ వార్డు మెంబర్ల ఓట్లు లెక్క పెట్టి ఎవరు గెలిచిండ్రో చెప్పినాక ఆఖరిలో సర్పంచ్ ఓట్లు ఇస్తారు. గెలిచిన వాళ్ళ సంబరాలు చాలా అయితేనే ఉంటాయి. ఇక అటెన్క వార్డు మెంబర్లంతా కలిసి వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఒకళ్ళని ఉప సర్పంచ్ చేసుకుంటారు. కానీ మనం చెప్పుకున్నంత అల్కేం లేదు. మందు పంచుడు, పైసలు ఇచ్చుడు జోరుంటది. ఈ రాత్రంతా జాగారమే. ఏరియాను, జనాభాను బట్టి ఓటుకు 1000 కంచి 3,000 దాకా నడుస్తుందట. యాక్చువల్లీ అంటే ఓట్ అనేది మన కాన్స్టిట్యూషనల్ రైట్ అండి. ఇది గనక మనము ఎలాంటి ఒక చిన్న డబ్బుల కోసమో మనము కోల్పోయాము అంటే తర్వాత మనం మన ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయినట్టు. నోట్ల కోట్లేస్తే రేపేదన్నా తిప్పలుంటే అడగలేము. అడిగితే పుక్కట్లేసినవా అని ఉల్టా మనల్నే ప్రశ్నిస్తారు. పుసుకుని ఓడిపోతే పైసలు తీసుకొని కూడా ఓడగొట్టిరని తిట్టిపోస్తారు. జర ఆలోచన చేసుకోర్రి. మళ్ళా కౌంటింగ్ కోసం కూడా మన భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఎనకట కట్టిన ఏ గుడైనా చూడుండ్రి. పెద్ద పెద్ద గోపురాలు, చుట్టూరా అంతెత్తు పారిగోడలు, రాతి తంబాలు, వాటి మీద చెత్తు కూడా రాలే. ఏడ షిమ్ట్ అనేదే ఉండదబ్బా. దేవుళ్ళ విగ్రహాలు, శిల్పాలు, వాయిద్యాలు తీరొక్కటి అగుపడితే ముద్దుగా. మళ్ళా అప్పుడు గీ టెక్నాలజీ లేదు, గీ మిషన్లు లేవు, కానీ పనితనం అయితే సూపర్ ఉంటదుల్లా. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటారా? ఇగో గిందుకు మేడారం పనులు రువ్వడి మీద అవుతున్నాయి. పగిడిదరాజు, గోవిందరాజుల గద్దెలు కట్టుడు ఒడిచింది. ఇక సమ్మక్క సారలమ్మలై కట్టాల్సి ఉంది. ఇంతింత పెద్ద రాతి స్తంభాలు నిలబెడతానికి పెద్ద పెద్ద క్రేన్లు తెప్పిచ్చిర్రు. మళ్ళీ రాయి ఏడికెళ్ళి తెచ్చిర్రంటే రాయలసీమ రాయచోటి గుట్టలకెళ్ళి ఈడ రాళ్ళు వలగొట్టి ఆళ్ళగడ్డల డిజైన్ అద్దిండ్రు. ఆగో పగిడిదరాజుని ఎదుర్కొచ్చే ఘట్టం ఈ బండ మీద ఎట్లా చెప్తాండ్రో. బొమ్మలు, ఆదివాసీల కట్టు, బొట్టు, వాయిద్యాలు, వెనకటి పనిమోట్లు.
ఆడికెళ్ళి బండ్లకి ఎక్కించి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి తీసుకొస్తున్నారు అన్నట్టు. సిమ్టి లేకుంటే వెనకటి లెక్కన రాళ్లతోటే కాడుతున్నారు. 10,000 మంది ఒక్కపారే 4 గద్దెలు దర్శనం చేసుకునేంత సౌలత్ ఉంటదటిగా. అడవి తల్లులు చల్లగా చెట్ల కింద ఉండేటట్టు చుట్టూరా చెట్లు పెడతారు. అవి కూడా అమ్మలు మెచ్చేటియే. సమ్మక్క తల్లికి వచ్చే వారికి వాళ్ళ మారోడు వృక్షం, వాళ్ళ రాయి బండాని వంశం 5వ కొట్టు, వాళ్ళ పవిత్ర వృక్షం బండారి చెట్టు, మారోడు చెట్టు. రెండోది సారలమ్మ తల్లి కాడికి వచ్చినాక ఇప్ప చెట్టు, కస్సు చెట్టు. కస్సు చెట్టు అనేది కాలాన్ని చెప్తుంది. పగిడిద్దరాజు కాడికి వచ్చిన తర్వాత బూర్గ చెట్టు. ఇప్పుడు సమ్మక్క పగిడిద్దరాజు నాగులమ్మల పెళ్లి కూడా బూర్గ చెట్టు కిందనే జరిగింది. రాయి వెదజల్లేటువంటి వేడిని చల్లార్చడం కోసమైనా ఈ దేవుళ్ళకు, మా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆయా దేవుళ్ళకు కొలిచేటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటినే ఇక్కడ అన్ని కూడా ఆదివాసీల పద్ధతులు ఆచారాల మీదకి వెళ్ళి నడుస్తున్నాయి. ఏదున్నా అల్లతో మాట్లాడినాకనే పంచాలయ్యేది. 100 ఏళ్ళైనా గింత ఏం కాకుండా అన్ని సౌలతులు ఉండేటట్టు చేపిస్తున్నది గవర్నమెంట్. ఆరానికి 10 రోజులకో పారిపోయి మంత్రులు పనులు సగబెడుతున్నారు. మేడారం జాతరకి ఇంకో నెలన్నరే ఉన్నది మళ్ళా. అబ్బా బస్సు ఇంకా రాదాయే, ఆఫీస్కు టైం కాబట్టే. నీ అవ్వ ఆటోనో క్యాబో బుక్ చేసుకొని పోదామంటే గీ ముత్తెమంత దూరానికి 300. ఈ బస్సుల సీటు దొరకుడేమో కానీ నిలబడుడే కష్టం ఉందుల్లా. అరే ఏ కాలమాయే, వచ్చిన బస్సులు వెళ్ళిపోవట్టే కానీ ఎండ్ల ఎక్కే ఛాన్స్ లేకుంటాయే. వచ్చేదన్న కాలుంటుందో అని ఎయిటింగ్ చేస్తుంటారు. చిన్నగా గా తిప్పలు తప్పుతున్నాయి తీన్రి. రైట్, హైదరాబాద్ లో ఇంకో 65 ఎలక్ట్రిక్ బస్సులు చాలైనాయి. రాణిగంజ్ డిపోలో బస్సుల మంత్రి పొన్నం సారు, మేయర్ విజయలక్ష్మి మేడం షురువు చేసి బస్ ఎక్కి కూకున్నారు మొత్తమంత సేపు. లోపల సీట్లు సౌలతులు ఎట్లున్నాయో అరుచుకున్నారు. ఆల్రెడీ 260 బస్సులు తిరుగుతున్నాయి ఈసొంటియే. ఇవి కలుపుకుంటే 325 అన్నట్టు. డౌట్ ఏం లేదు, ఇళ్ళగిన మహాలక్ష్మి పథకం నడుస్తుంది. ఆధార్ కార్డులు చూపించి అక్కలు ఫ్రీగా పోవచ్చు. కేంద్ర ప్రభుత్వం పిఎం ఈ డ్రైవ్ కింద ఇచ్చినటువంటి దాదాపు 2800 బస్సులను త్వరలోనే హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థకు ఉపయోగించే విధంగా, అంటే 2 ఏళ్లలో పట్నంలో డీజిల్ తోటి నడిచే బస్సులే ఉండే అన్నట్టు. మొత్తం ఛార్జింగ్ బస్సులే. డిపోలో ఛార్జింగ్ పెట్టి రోడ్ల మీదకి వస్తే తిరుగుడే తిరుగుడు. పొగరాదు, గాలి ఖరాబు కాదు, మళ్ళా డీజిల్ పైకం సుతం మిగులుతుంది. తొందరలోనే కొత్త రక్తం మళ్ళీ ఆర్టీసీలో కొత్త షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఓవర్లోడ్ వర్క్లోడ్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా డ్రైవర్లను, శ్రామికులను, కండక్టర్లను తీసుకునే ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఆ గవర్నమెంట్ లో ఆర్టీసీ బస్సులే తీసేస్తామనే కాంచి గవర్నమెంట్ లో బస్సులు పెంచుడు, కొత్త కొలువులు ఇచ్చుడు, ఆడోళ్ళను పుక్కట్ల తీసుకపోయి నడుస్తుంది అన్నట్టు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ప్రజా సమస్యలను మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్షాలు కావాలనే రాదంతం చేస్తున్నాయని అధికార పక్షం. దేశంలో కొత్త రైల్వే లైన్లు, కొత్త రైల్ బండ్లు, రైల్వే బ్రిడ్జిల మీద పార్లమెంట్ల చర్చ నడుస్తే మన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కొచెన్లేసిండ్రు సెంటరోళ్లను. రామగుండం, పెద్దపల్లి, మణుగూరు రైల్వే లైన్ పనులు నడుస్తున్నాయని యాద్ చేసి సెమీ కండక్టర్ల ముచ్చట ఎల్లబెట్టిండు పెద్దపల్లి ఎంపీ వంశీసారు. మాకు రావాల్సింది ఆంధ్రకు మలిపిండ్రు, మరి మా సంగతి ఏందని గట్టిగానే అడిగితే తెలంగాణకు సుత ఆలోచన చేస్తామన్నాడు రైల్ బండ్ల మంత్రి అశ్విని సారు. రిక్వెస్ట్ అండ్ డిమాండ్ semiconductor facility, sir, with your kind office. If you can look at Peddapalli district, we have lot of educated unemployed youth. I feel we will be a huge contributor to the state. Electronics manufacturing ecosystem is also progressing very well in Telangana state, and if there is any proposal that honorable member has in his mind, certainly he can meet me and I would like to support it. అటెన్క ఫేక్ ఓట్లను తీసేస్తున్నామని ఎలక్షన్ సంఘం చాల్ చేసిన సర్ మీద రచ్చయింది. సెంటరోళ్లకు ఫాయిదా చేస్తానికే గీ కార్యం పెట్టుకురని కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేసిండ్రు. ఎలక్షన్ కమిషన్ need this immunity. This is impunity for the crime, sir. This is going to be a lifetime washing machine procedure. कर लिया चुनाव चोरी कहने से कुछ नहीं होता. जनता हमको सुनती है भाई, और हम जवाब भी देते हैं. ఇక రాజ్యసభల వందే మాతరం మీద లొల్లయింది. అట్లనే ఎంపీలు క్వశ్చన్లు అడుగుడు, మంత్రులు సమాధానాలు చెప్పుడు నడిచిందుల్లా. इतना दिनों से संसद के समय बर्बाद क्यों किया? अगर सच्चाई नहीं सुन सकते तो इतना दिनों तक. సో
సోమవారం చిక్కుడుకాయ టమాటా, మంగళవారం మామిడికాయ పప్పు, బుధవారం బెండకాయ టమాటా, బేస్తారం బీరకాయ టమాటా, శుక్రవారం సొరకాయ, శనివారం శామగడ్డ వండుకున్నా నడుస్తుంది కానీ ఆదివారం వచ్చిందంటే మాత్రం పక్కా చికెనో మటనో ఉండాల్సిందేనబ్బా, లేకుంటే పానం నిమ్మలం అనిపించది. సరే అని చెప్ప దుఃఖనాల కాడికి పోతే ఇగో గిట్లుంది కథ. చున్కల కథ ఎట్లున్నదంటే చికెన్ తినేటట్టు లేదు, మటన్ కొనేటట్టు లేదు. రేటు మస్తు పిరమైంది. మళ్ళా ఏటకూర సిటీలో 1000 రూపాయల కిలో, అర్ధ కిలో అయితే 500. వండితే ఒక్క పూటకే కథం 4 ఇంట్లో. చెల్ గంత రేట అని కోడి కూర కోతే అది కూడా కొండెక్కి కూస్తున్నది. మళ్ళా వారం రోజులు 50 రూపాయలు పెరిగిపోయింది. వారం క్రితం 210 రూపాయలు ఉండే, 220 ఉండే, ఇప్పుడు 260 రూపాయలు అయిపోయింది. 50 రూపీస్ ప్లస్ పెరిగింది. ఇప్పుడు అప్పుడు 200 ఉండే, 180 ఉండే, ఇప్పుడు 250, 260, 270 కూడా నడుస్తుంది ప్రజెంట్. ఇప్పుడు దాంతో పాటు ఎక్స్ రేట్ 2 months పెరిగింది. దానివల్ల సేల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక బొక్కలేని చికెన్ ముక్కకైతే కేజీ 400 వలుకుతున్నది. మరి ఒకటే పారి గింత పిరం ఎందుకు అయిందంటే మటన్ చికెన్ ఎక్కువ తింటారు, కాయగూరలు అయితే తక్కువ తింటారు దీంట్లో చలికాలంలో. గదన్నట్టు చలికాలంలో సీఎల్ చంపుతున్నారట మనోళ్ళు. మంచిగా ఎచ్చం మసాలా వేసి వండితే బాడీ గరం అవుతుందని చాలా మంది కౌసును కాయ చేస్తురట. దూరం పోయే తిప్పలే లేకుండా గల్లీకి 2 చికెన్ సెంటర్లు పుట్టే, కాకుంటే తక్కువ కొంట పోతురట రేట్లు ఏ వాటికే. కస్టమర్స్ వస్తున్నారు కానీ క్వాంటిటీ తక్కువ తీసుకుంటారు అంతే. మీరే ఉన్నారు ఇప్పుడు 2 kg తీసుకున్నా, మీరు వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు రేట్ వేరే 1 kg తీసుకుంటారు. మీరు ఇక తినడం తప్పదు కాబట్టి కంపల్సరీ తీగ తింటాము. కొంచెం 2 కోళ్ళు తీసుకున్న కాడ 1 కోడి తీసుకుంటాము. సంక్రాంతి తెలంగాణ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి గిరాకీ బగ్గుంటది. ఎండలు ముదిరితే కోళ్లు తక్కువై చికెన్ రేట్లు రాకెట్ ఎక్కే కోపున్నదట. గా టైంలో నిరుడు 300 దాటింది. ఫిబ్రవరి మార్చిలో ఇక రేట్లు ఇలా పెరుగుతూనే ఉంటాయి. అది ఫామ్ రేట్, అది మనం చెప్పలేం దానికి. ఈ చలికాలంలో 1 week లో 50 రూపాయలు పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంటుంది, తక్కువ కాదు, ఇంకా ఎక్కువనే అవుతుంది. చికెన్ ఇట్లా మటన్ అట్లా. గా సినిమాల కోడిని దూలానికి ఏలాడదీసి తుంకల కూర తిన్నట్టు మనం కూడా గట్లనే పానం తుర్తి చేసుకోవాలనేమో పో. ఇరవై 28 రాష్ట్రాలల్లో ఒక్కో కాడ ఒక్కో తీరు పండుగలు చేసుకుంటారు. కొన్ని పండుగలు అన్ని రాష్ట్రాలలో చేసుకున్న పద్ధతులు అలాగుంటాయి. కానీ కొన్నంటే కొన్నే. పూజలు చేసే తరీకా వేరైనా పండుగ జరుపుకునే తరీకా ఒక్కటే తీరులుంటది. అసొంటి పండుగలే హోలీ, దివిలే. రంగుల పండుగ గురించి మళ్ళోపాటు చెప్పుకుందాం కానీ దివిల పండుగ ముచ్చట చూద్దాం. హాగో ఏలుగుల పండుగ మొన్ననే అయిపోయే అంటారేమో, గీ ముచ్చట చూడుండ్రి మీకే తెలుస్తుంది. మన దీపాలు దునియా అంతా ఎలుగులు వంచబోతునే ఉల్లా. ఆవ్ వెనకటి కట్టడాలు పద్ధతులను కాపాడే యునెస్కో సంఘపోళ్ళు దివిల పండుగను గుర్తించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులా జాగిచ్చిండ్రు. మళ్ళా అంటే కనిపించని వెనకటి ఆస్తి అన్నట్టు. ఇయాల ఢిల్లీ ఎర్రకోట కాడైన మీటింగుల కుద్దు ఆ సంఘపోళ్లే సాటింపేసిండ్రు. ఈ సొంటి మీటింగ్ మన తానవ్వుడు ఇదే మొదలు. యునెస్కో గుర్తింపు తోటి ప్రపంచమంతటా మన పండుగ గురించి ఎరకైతది. టూరిస్టులు పెరుగుతారు, బయటి దేశాలకెళ్లి కంపెనీలు పెట్టుబడులు పెడతాయి, బిజినెస్లు పెరిగి మనోళ్లకు పన్నులు దొరుకుతాయి. దునియాలా ఇండియా పతార పెరుగుతది. రేపటి పోరలు వెనకటి పద్ధతులు మర్చిపోకుంటుంటారన్నట్టు. ఇప్పటిదాకా ఇండియాల కట్టడాలు పండుగలు ఓ 15 గుర్తించింది యునెస్కో. అందులో మన తెలుగు రాష్ట్రాలకెళ్లి రామప్ప ఒకటే ఉన్నది. అంతకు మున్పే కుంభమేళా, కలకత్తా దుర్గా పూజ, గార్బా డ్యాన్స్, యోగా, వేదం, రామాయణం ఎరక చెప్పే రామ్లీల ఇంకా కొన్ని యునెస్కో లిస్టులో చేరినాయి. ఇక ఇప్పుడు దివిల పండుగ అన్నట్టు శనారం దాకా యునెస్కో మీటింగ్లు నడుస్తాయి. 80 దేశాలకెళ్ళొచ్చిన 67 తీర్ల కాగితాలు చూసి లిస్టులకు తీసుకోవాలనా వద్దా అని డిసైడ్ చేస్తారట. దివిలకు ఇంత పెద్ద గుర్తింపు వచ్చినందుకు ప్రధాని మోడీ సారు పిట్టెగుట్ల రాసుకొస్తే దేశం సంబురపడుతుంది. ఏ గుడికి పోయినా, ఏ తీర్థం పోయినా, ఏ జాతరకు పోయినా ప్రసాదాలు తీసుకుంటాం, పోరలు ఆడుకుంటానికి బొమ్మలు కొంటాం, దేవుళ్ళ పటాలు తీసుకుంటాం. ఇట్లా ఏదో ఒకటి గుర్తుగా కొనుక్కొచ్చుకుంటాం తప్పకుండా. ఇక తిరుపతికి పోతే ఎంకన్న బొమ్మలు, లడ్డు ప్రసాదమే కాదు, గీటిన్ సుత మస్తు కాయిష్ చేస్తారు భక్తులు. వెంకన్న స్వామి ఏటీఎం లెక్కనే ఉన్నదిలే. శ్రీవారి డాలర్లు గిట్ల అమ్ముతాండ్రు ఇప్పుడు. ఇన్నొద్దులు చిన్న పెట్టెలను పేపర్లను ఇచ్చేటోళ్ళు. దేవుని లాకెట్ మెడల్ వేసుకుంటే మంచి అవుతుందని భక్తుల నమ్మికాయే. బంగారం, ఎండి, రాగి డాలర్లు అమ్ముడు వెనకటికెళ్ళి నడుస్తుంది. అప్పట్లో లక్షలు కోట్లలో చందాలు ఇచ్చేటోళ్లకు ఫ్రీగా ఇచ్చేటోళ్ళు. గా భాగ్యం భక్తులందరికి ఇద్దామని అమ్ముతాండ్రు. స్టాక్ లేక మొన్నటిదానిక కౌంటరే బంద్ పెట్టిరంటే చూడుర్రిగా. ఇప్పుడు తులం బంగారు డాలర్ ఎంత ఉందంటే
10 గ్రాముల గోల్డ్ డాలర్ అందుబాటులో ఉంది. దీని ధర 1,26,088 రూపాయలు. 5 గ్రాముల గోల్డ్ అందుబాటులోకి వచ్చింది. దీని ధర 63,477 రూపాయలు. అదేవిధంగా 2 గ్రాములు గోల్డ్ డాలర్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ధర 26,500 రూపాయలుగా. ఎండిదైతే 10 గ్రాములది 2,230, 5 గ్రాములదైతే 1,195 రూపాయలు. అట్లాంటి రేట్లు ఎప్పుడు ఇవే ఉండయి, ఆరం మారుతాయి. డాలర్లు అమ్మే కౌంటర్ అడ్రస్ కూడా మారింది. లడ్డూ కౌంటర్ల కాడుంటే భక్తులకు తక్లీఫ్ అవుతుందని గుడి ముంగట వాహన మండపం పక్కకు పెట్టిర్రట. దినం 75,000కు మీదనే వస్తారు కాబట్టి కాయసున్నోళ్ళు కొనుక్కపోతుర్రు. మంచి సేల్స్ కూడా బాగుంది. అన్ని స్టాక్ ఉంటే రోజు 10 నుంచి 15 లక్షల వరకు అమ్ముతున్నాం. తిరుపతి లడ్డే కాదు, శ్రీవారి డాలర్ అంటే కూడా అట్లుంటది. మళ్ళా చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.